హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఎగ్ పులుసు మెంతి కూర వేసి చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా అండి. అందులో ఉల్లిపాయలు కూడా సపరేట్గా ఉంటుంది. అసలు ఎలా చేయాలి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవన్నీ చెప్తాను, వచ్చేయండి. కొద్దిగా బెల్లం, ఉప్పు, పసుపు, కారము, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఆయిల్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మెంతి కూర ఒకటి కావాలంతే. మెంతి కూర మాత్రం మంచి మెంతి కూర తీసుకోండి. కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నాను, వెరీ లిటిల్, 5 grams కూడా లేదు. 1/2 teaspoon జీలకర్ర, 1/2 teaspoon ఆవాలు. ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నాను. ముందు గుడ్లు వేయించి తీసేస్తే చాలా మంచిది. 5 6 మీ ఇంట్లో ఎవరికి కావాలో చూసుకొని దాని ప్రకారం వేయండి. చాలు, లైట్గా ఇట్లా కలర్ వస్తే చాలు మనకి. పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. బస్ చాలు. ఇప్పుడు ఉల్లిపాయలు షలాట్స్ తీసుకున్నాను, చిన్న ఆనియన్స్, సాంబార్ ఉల్లిపాయ అంటాం మనం. ఈ ఉల్లిపాయతో పులుసు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఉల్లిపాయ కొంచెం వేగాలి మంచిగా అంటే కనుక ఇదిగోండి, ఉప్పు వేస్తున్నాను. ఫస్ట్ ఒక 1/2 teaspoon ముందు వేస్తున్నాను, మిగతా తర్వాత వేసుకుంటాను. కొంచెం వేగనివ్వాలి, సిమ్లోనే పెట్టాను, మూత పెట్టేస్తున్నాను. ఒక 3-4 నిమిషాలు ఉల్లిపాయను ఒక్కదాన్నే వేగనిద్దాం. తర్వాత ఏంటి అనేది వేచి చూడాల్సిందే. 2-3 నిమిషాలు మంచిగా వేగింది. ఇప్పుడు మెంతి కూర, చాలా మెంతి కూర వేస్తున్నాను చూసారా. ఇదే మెంతి పులుసు అంటే. అంత వేస్తేనే మనకి ఆ పర్టికులర్ రెసిపీ తాలూకా ఫ్లేవర్ తెలుస్తుంది. మెంతి కూర తాలూకా తడి తగిలింది కాబట్టి సెగను కూడా నేను కొంచెం పెంచవచ్చు. సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెడుతున్నాను. మగ్గితే ఇంకా బాగా కలిసిపోతుంది మెంతి కూర. మళ్ళీ సిమ్ చేసి ఒక 2-3 నిమిషాలు మగ్గ పెట్టేస్తాను. తర్వాత మళ్ళీ ఫ్రై చేస్తాను. మగ్గిపోతుంది చూసారు. లెట్ ఇట్. నేను మిగతా పసుపు వేసేస్తున్నాను అండ్ కారం వేస్తున్నాను. ఇప్పుడు ఒక 1.5-2 teaspoons, మీరు ఎంత తింటారో మీ తగ్గట్టు కారం. దానిలోపు చింతపండు నానబెట్టుకో. మీ ఎగ్ పులుసులో కావాల్సిన చింతపండు మీరు ఎంత పులుపు తింటారో అంత. మెంతి పులుసు ఎగ్ అనగానే కొంచెం పులుపు ఉంటేనే బాగుంటుంది. గుడ్లు కూడా వేసేస్తున్నాను. చాలండి, మనకి వేగింది చాలు మెంతి కూర. దాదాపు ఈ టైంకి 10 నిమిషాలు పట్టింది నాకు. ఈ పులుసు పోసినాక నేను మిగతా ఉప్పు వేస్తున్నా. ఇప్పటిదాకా వేయలేదు చూడండి. దీనిలో ఎంత ఉప్పు పడితే అంత. ఇప్పుడు హై పెంచా నేను. ఉల్లిపాయలు ఇంకా ఉడకాల్సిన అవసరం ఉంది. దీనిలో అల్లం కానీ వెల్లుల్లి కానీ ఏది వద్దు. జస్ట్ ఇలాగా ఒరిజినల్ మెంతి కూర టేస్ట్ ఒక్కసారి చూడండి. పులుపు తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ పులుసు వాడండి. 2 teaspoons బెల్లం పొడి. ఇది బెల్లం ఉంటే కనుక చిన్న గడ్డ, ఇంత గడ్డ, మరీ తీయగా కాకుండా ఇట్లా. మెంతి కూర సన్నగా తరిగారనుకోండి కర్రీలోకి, మీకు మెంతి కూర వేసినట్టు కూడా ఎవరికి తెలియదు. వేగిపోతుంది, ముద్దలాగా ఈ పులుసులో ఉండిపోతుంది. ఉల్లిపాయనే అనుకుంటారు. ఇప్పుడు మనం ఉల్లిపాయ వేసాము, ఈ గ్రేవీకి ఇంత చిక్కదనం ఎక్కడి నుంచి వచ్చింది? ఉల్లిపాయ ఏమో ఇట్లా విడివిడిగా వేసాము. ఇదంతా మెంతి కూరే. కనపడద్దంటే సన్నగా తరగండి, అంతే, సింపుల్. ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకోండి. నేను అనుకున్న టేస్ట్ యాజ్ ఇట్ ఈస్గా దిగిపోయింది, అంతే. ఒక 2 minutes చెప్తాను తర్వాత. కట్టేస్తున్నాను. కట్టి మూత తీసి కొంచెం కొత్తిమీర చల్లి వేడి మీద కలిపి మూత పెట్టేసా.